ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో రాబోతున్నాయి. అంతకు ముందుగా మూడ్ ఆఫ్ ద ఏపీ తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాము. ఆయా నియోజకవర్గాల్లో ప్రజల నాడి ఏ రకంగా ఉంది, ఏ పార్టీ వైపు వారు ఆసక్తి చూపించారనేటటువంటి అంశాలు క్లియర్గా లోతైనటువంటి విశ్లేషణతో మా ప్రతినిధులు మనకు అందిస్తున్నారు. ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లాకు వెళదాం. కృష్ణా జిల్లా నుంచి అశోక్ మనతో పాటు జాయిన్ అయ్యారు. అశోక్తో మాట్లాడడానికంటే ముందు పశ్చిమ గోదావరి విషయం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ రకంగా ఉంది పోతరాజు, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ప్రజల నాడి ఏ రకంగా పట్టుకోగలిగారు మీరు? పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం ఏ అంశాలు ఈసారి ఎన్నికల్లో ప్రభావితం చేశాయని గ్రహించగలిగారు? అలాగే గతంలో కంటే ఈసారి భిన్నమైన ఫలితాలు ఉంటాయా, అవే ఫలితాలు ఉంటాయా? ఏ పార్టీ ఏ రకమైనటువంటి పర్ఫార్మెన్స్ పశ్చిమ గోదావరిలో ఇచ్చాయి? ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడికి సంబంధించి కూడా ఈ ఎన్నికలకు సంబంధించి చూస్తే ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించి కూడా ప్రజలు సంక్షేమం అభివృద్ధికి పట్టం కట్టారనేది స్పష్టంగా అర్థమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే 3 దశాబ్దాల కాలంలో కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పాలించినటువంటి గత టీడీపీ పాలకులు కానీ ఎవరు కానీ అధికారులపై దాడులు, మరోవైపు పోలవరం సాకుతో దోచుకున్నటువంటి తీరు కానీ, మరోవైపు అటువైపు డెల్టాకు సంబంధించి కానీ పోర్టుల విషయంలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ విషయంలో కానీ పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యం వహించారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినట్టు కూడా ఎక్కడున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇది చూస్తే కనుక ఏలూరుకి సంబంధించి కానీ అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కానీ 2 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏలూరు జిల్లాకు చూసుకుంటే 2019 ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా క్వీన్ స్విప్ ఇచ్చారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా చూసి ప్రధానంగా కైకులూరు కానీ ఇక్కడ ఉన్నటువంటి చూస్తే ఏలూరు కానీ ఉంగుటూరు కానీ పోలవరం కానీ చింతలపూడి నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా క్వీన్ స్విప్ చేసింది. ఇలాంటి ఈ జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక గతంలో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి సీట్లు కేటాయించేవాళ్ళు ఇక్కడ. అదే రీతిలో ఇక్కడ ఏలూరుకు సంబంధించినటువంటి సీటు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక సమీకరణాల్లో బీసీలకు పెద్దపీట వేశారు. మరోవైపు చూస్తే కనుక ఏలూరుకు సంబంధించి ఎప్పటి నుంచో దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మెడికల్ కాలేజీ కానీ ఏదైతే తమ్మిలేరుకి సంబంధించినటువంటి వరద వస్తే ఎక్కున్నటువంటి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడేవారు. అలాంటి ఇబ్బంది తొలగించే విధంగా రిటర్నింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు కట్టడంలో కానీ ప్రధానంగా చూసుకుంటే పోలవరంకి సంబంధించి చూస్తే కేవలం ఏటీఎంగా గత పాలకులు దోచుకున్నటువంటి పోలవరంకి సంబంధించి కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో గాడిని పెట్టడం కానీ అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళ జీవితాల్లో మార్పులు తెచ్చే విధంగా పోడు భూములకు సంబంధించి పట్టాలు ఇవ్వటం కానీ R&R కాలనీల విషయంలో ప్రధానంగా చూసుకుంటే కనుక R&R కాలనీలు నిర్మించడం కానీ వారికి పూర్తిగా అండగా నిలిచారని చెప్పి ఈసారి కూడా ఏలూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా క్వీన్షిప్ చేయబోతుంది అనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. ఈ జిల్లాకి చూసుకుంటే ఇటు టీడీపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి కుమ్ములాట్లు, మరోవైపు దిగుమతి నేతలు ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నేతలు ఇక్కడ ఎమ్మెల్యేపోయారు. సహకారాలకు సంబంధించి అటు కైగులూరు చూస్తే బీజేపీకి సంబంధించినటువంటి కామినేని శ్రీనివాస్ పారాషూట్ నేతగా రావటం కానీ, ఇటు జనసేనకు సంబంధించినటువంటి పోలవరం చిర్రి బాలరాజు ఎవరైతే అతనికి కేటాయించారో అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు ప్రధానంగా నూజివీడు కానీ చింతలపూడి కానీ అటు పోలవరం కానీ సహకారం లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ కూటమి కుమ్ములాటగా పరిమితం అయితే సంక్షేమంకి సంబంధించి కానీ అభివృద్ధి కానీ పేదల గడపకు చేర్చడంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మరో మెట్టు ఎక్కారనే చెప్పొచ్చు. అటు పశ్చిమ గోదావరి జిల్లాకు చూసుకుంటే కనుక అక్కడ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ పశ్చిమ గోదావరి జిల్లా 7 నియోజకవర్గాల్లో కూడా ఎవ్వరూ టచ్ చేయని విధంగా దేశంలోనే 3వ ఆక్వా యూనివర్సిటీ కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నరసాపురంలో తీసుకొచ్చారు. ఫిషరీస్కి సంబంధించి చూసుకుంటే కనుక పోర్టు విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి పాలకొల్లులో ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి 2 నియోజకవర్గాల్లో గతంలో 2019లో ఉండి పాలకొల్లు నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం హవా నడిచేది. అలాంటి నియోజకవర్గాల్లో కూడా కూటమి కోటలను బద్దలు కొడుతూ ఇక్కడ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం కూడా ప్రజలైతే పట్టం కట్టారని చెప్పట్టు చేసేవారు. రైట్ పోతరాజు, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అనాలిసిస్ మనం చూసాము. మూడ్ ఆఫ్ ద ఏపీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరి కాసేపట్లోనే మనకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబోతున్నాయి. జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది. ఈవీఎంలో ప్రజల తీర్పు ఇప్పటికే నిక్షిప్తమై ఉంది. అవి 8 గంటలకు ఓపెన్ అయిన తర్వాత కానీ అసలు ఫలితాలు మనకు తెలియవు. కానీ ఈ ఉత్కంఠకు తెరపడేలా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎక్స్క్లూజివ్గా సాక్షి బిగ్ స్క్రీన్ మీకు అందించబోతోంది. ఎందుకంటే క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రజల నాడి పట్టుకున్నటువంటి సంస్థల సర్వేలు ఇచ్చినటువంటి అంచనాలను మాత్రమే మనం ఇక్కడ చూపించబోతున్నాం. నరాలు తెగే ఉత్కంఠకు మరో 55 నిమిషాల్లో తెరపడబోతోంది. మరో 55 నిమిషాల్లో ఎగ్జిట్ పోల్స్ మన ముందుకు రాబోతున్నాయి. జాతీయ ఛానళ్లు వాటి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు చేసినటువంటి సర్వే రిపోర్ట్ అందరికంటే ముందుగా
సాక్షి టీవీ మీకు అందించబోతోంది. అంతకంటే ముఖ్యంగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థలు, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రజల నాడి తెలుసుకున్నటువంటి సంస్థలు, అలాంటి సంస్థలు మాత్రమే, అలాంటి సంస్థలు ఇచ్చినటువంటి సర్వే రిపోర్టులను మాత్రమే మేము ప్రసారం చేయబోతున్నాం. మనం అంతకంటే ముందుగా మూడ్ ఆఫ్ ద ఏపీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం శ్రీకాకుళంతో మొదలుపెట్టి విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి అక్కడ ప్రజల నాడి ఏ రకంగా ఉంది, ఏ పార్టీలు ఏ రకంగా పెర్ఫామ్ చేశాయి, ఏ అంశాలు ఎన్నికల్లో ప్రభావితం చేశాయి ఆ జిల్లాలో తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు మనం కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణా నుంచి మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నారు, అలాగే గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ ఉన్నారు, చిత్తూరు నుంచి మూర్తి మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం మనం తెలుసుకుందాం. అశోక్, కృష్ణా జిల్లా పైన ప్రధానంగా ప్రభావితం చేసినటువంటి అంశాలేవి? ఈ వైఎస్ఆర్సీపీ పెర్ఫార్మెన్స్ కానీ, కూటమి పెర్ఫార్మెన్స్ కానీ ఏ రకంగా కనిపించింది? ముఖ్యంగా మీరు జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రజల నాడి పట్టుకోవడంలో ఏ రకంగా సక్సెస్ అయ్యారు? ఎలాంటి రిజల్ట్ రాబట్టబోతున్నారు? ఎలాంటి రిజల్ట్ మీరు ఇవ్వబోతున్నారు? ఎందుకంటే కాసేపట్లో మనం ఎగ్జిట్ పోల్స్ చూడబోతున్నాం. ఈశ్వర్, రాజకీయ ఏదైతే చైతన్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న కృష్ణా జిల్లాలో ఈసారి ఎన్నికలు చాలా రసవత్తంగా సాగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన పరిస్థితి. అయితే ఈ ప్రధానంగా చూస్తే కనుక ప్రభుత్వం అందించిన సంక్షేమం కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. వారంతా కూడా ఆకర్షితులయ్యారని చెప్పొచ్చు. మహిళలకు అన్ని విధాలా మేలు చేశారు ప్రభుత్వం నుంచి. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అటు అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన, వసతి దీవెన ఇలాంటి సదుపాయాలు కల్పించారు. కేవలం సంక్షేమమే కాకుండా ఇక ముఖ్యంగా చూస్తే ఇటు బెజవాడ నుంచి బందర్ వరకు కూడా అభివృద్ధికి పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. విజయవాడలో గతంలో ఏ ప్రభుత్వం చేయలేనంత అభివృద్ధిని కేవలం జగన్మోహన్ రెడ్డి సహకారంతోనే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు చేయగలిగిన పరిస్థితి ఉంది. ఇక కృష్ణా జిల్లాకి ఏదైతే మణిమకుటంగా చెప్పుకోవచ్చు బందరు పోర్టు, దశాబ్దాల కళ, ఆ కళను నెరవేర్చారు. నేరుగా పనులను ప్రారంభించి ఇప్పుడు శరవేగంగా అక్కడ బెర్త్ వర్క్ జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అదే సమయంలో మచిలీపట్నంలో ఒక మెడికల్ కాలేజు పనులు ప్రారంభించి శంకుస్థాపన చేసిన తర్వాత ఇది నిర్మాణం చేసి ఈరోజు తరగతులు అక్కడ ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇలాంటి అన్ని అంశాలు కూడా ప్రధానంగా ఓటర్లను ప్రభావితం చేశాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు ప్రతి నియోజకవర్గంలో 3,000 నుంచి 7,000 మంది మహిళలు పురుషుల కంటే అధికంగా ఓట్లు వేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఓవరాల్గా చూస్తే కనుక ప్రతి నియోజకవర్గంలో 80% పైగా పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ అంతా కూడా భారీ ఎత్తున ముఖ్యంగా ప్రభుత్వం నుంచి అందిస్తున్న సంక్షేమానికి కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న మంచిని గుర్తుంచుకునే వారంతా కూడా ఈ ఏదైతే తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్టుగా కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం 16 నియోజకవర్గాల్లో కూడా గత ఎన్నికల్లో చూస్తే కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఈసారి కూడా అంతకు మించి ఏదైతే వైఎస్ఆర్సీపీ ఇక్కడ తమ ప్రభావం చూపించబోతుంది. 16 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకునే పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా కృష్ణా జిల్లాలో కనబడుతున్నాయి. రైట్, ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అంటే ఒక గుడ్ న్యూస్ని తీసుకొచ్చారు మనం శ్రీకాకుళం జిల్లా నుంచి, అలాగే విజయనగరం నుంచి, విశాఖపట్నం నుంచి, ఈస్ట్ వెస్ట్ ఈ జిల్లాల నుంచి ఒక గుడ్ న్యూస్ వైఎస్ఆర్సీపీకి వినిపించింది. అలాంటి గుడ్ న్యూస్ మీరు వినిపించబోతున్నారా కృష్ణా జిల్లాకు సంబంధించి? ఖచ్చితంగా అలాంటి గుడ్ న్యూసే ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతం కంటే కూడా చాలా మంచిగా ప్రభుత్వం నుంచి ప్రజలకు సేవలు అందిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు గతంలో ఎన్నడూ చేయనంత అభివృద్ధి ఈ ప్రాంతంలో జరిగింది. ఇక అగ్ర కులాలు ఏదైతే ఉంటాయో వారికి సంబంధించి కూడా ఈబీసీ నేస్తం లాంటి అనేక సంక్షేమ పథకాలు అందాయి. వారందరూ కూడా ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాలను గుర్తుంచుకున్నారు. ఖచ్చితంగా గతం ఏదైతే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 16 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాలు ఎలాగైతే వైసీపీ కైవసం చేసుకుందో ఈసారి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నట్టుగా కూడా మన కృష్ణా జిల్లాలో పరిస్థితులు మనకు తెలుస్తున్నాయి. రైట్, ఇక గుంటూరు జిల్లాకు వెళదాం. అశోక్ మనకు అందుబాటులో ఉన్నారు. అశోక్, గుంటూరు జిల్లా పైన ప్రభావితం చూపించినటువంటి అంశాలేంటి? మొట్టమొదటిది. రెండో అంశం, 17 నియోజకవర్గాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పర్ఫార్మెన్స్ ఏ రకంగా కనిపించింది, అలాగే కూటమి పర్ఫార్మెన్స్ ఏ రకంగా కనిపించింది? ప్రజలు ఏ అంశానికి ఎక్కువగా ప్రభావితమయ్యారు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి అంటే ఏం చెప్తారు? మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 3 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి 2019లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరవేసింది. దాంతోపాటుగా నర్సరావుపేట, బాపట్ల
లోక్సభ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. గత 5 ఏళ్లలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 40,000 కోట్లకు పైగా సంక్షేమ పథకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. దాంతో పాటుగా భారీ స్థాయిలో నాడు నేడు కింద పాఠశాలలు అభివృద్ధి చేసింది. దాంతో పాటుగా హాస్పిటల్ కూడా వైద్యానికి సంబంధించి మునిపెన్నడూ లేని విధంగా హాస్పిటల్ కూడా ఆధునీకరించింది. పల్నాడు ప్రాంతంలో అయితే పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. పల్నాడు ప్రాంతంలో పిడుగురాళ్లలో దాదాపు 500 కోట్లతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. అది ప్రారంభోత్సవం కూడా జరిగింది. దాంతో పాటుగా వరికిపూడిశిల ఈ ప్రాజెక్టు దాదాపు 7 దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉంది. వరికిపూడిశిల పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో పాటుగా ఒక పల్నాడు ప్రాంతంలోనే 3,000 కోట్లకు పైగా రోడ్లు అభివృద్ధి చేశారు. దాంతో పాటుగా సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. ఇక గుంటూరుకు సంబంధించి గుంటూరు ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో రోడ్లను అభివృద్ధి చేశారు. దాంతో పాటుగా సంక్షేమ పథకాలు నాడు నేడు కింద అభివృద్ధి చేయడం జరిగింది. పూర్తిగా వైద్యం పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఇక బాపట్ల ప్రాంతానికి వస్తే రేపల్లె నియోజకవర్గంలో నిజాంపట్నంలో హార్బర్ను దాదాపు 500 కోట్లతో హార్బర్ను విస్తరిస్తూ ఉన్నారు. పూర్తిగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా పోటీపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలైంది. పూర్తిగా అమరావతి ఇంపాక్ట్ ఏ రకంగా ఉంది? రోజు నేను ప్రత్యక్షంగా అమరావతి ఇంపాక్ట్ ఏ రకంగా ఉంది? అమరావతికి సంబంధించి అమరావతి ప్రభావం ఉంటుందని అందరూ చెప్తున్నారు. కానీ స్థానిక సంస్థల్లో ఏ విధమైన ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయో అవే ఫలితాలు మళ్లీ రాబోతున్నాయని పెద్ద ఎత్తున ప్రజలు చెప్తున్నారు. స్థానిక సంస్థల సంబంధించి తాడికొండ నియోజకవర్గంలో కానీ లేకపోతే మంగళగిరి నియోజకవర్గంలో కానీ అటు ఆనుకుని ఉన్న పెదకూరపాడు నియోజకవర్గంలో కానీ పూర్తి స్థాయిలో పంచాయతీలు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీలు కానీ దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా కైవసం చేసుకుంది. మళ్లీ అలాంటి ఫలితాలే ఖచ్చితంగా వస్తాయని ఈ ప్రాంత ప్రజలు చెప్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి రాబోతున్నాయని కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.